నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భగవంతుడి ఇచ్చిన ఈ శరీరంలోంచి ఏ ఆర్గాన్ అవయవం రిమూవ్ చేయించుకోవడానికి మనకి రైట్స్ లేవు. ఒకవేళ డ్యామేజ్ చేసుకున్నారనుకోండి, అది వాళ్ళ యొక్క కర్మ మాత్రమే. ఇప్పటి నుంచైనా ఈ వాయిస్ మెసేజ్ విన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక్క క్షణం ఆలోచించండి. డోంట్ రిమూవ్ ఆర్గాన్స్. ఇప్పుడు మనం డ్యామేజ్ చేసుకున్న ఆర్గాన్స్ని తిరిగి బాగు చేసుకునే అంత అద్భుతమైన వైద్య విధానం భారతదేశంలో ఉంది. దానికి ఆహారపు అలవాట్లు, అలాగే కొన్ని మనం పాటించవలసినవి, ఇక్కడ పథ్యాలు అని చెప్పట్లేదు నేను, ఇన్స్ట్రక్షన్స్, జస్ట్ ఇన్స్ట్రక్షన్స్. అంతేగాని ఇక్కడ బాగా అంటే ఇది చేయకూడదు అది చేయకూడదు అని కండిషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాడు చేసుకున్నారు కాబట్టి దాన్ని తిరిగి బాగు చేసుకోవాల్సిన బాధ్యత వహించాలి. ఇక్కడ ఆ బాధ్యత వహించి భగవంతుడిని వేడుకుంటే ఖచ్చితంగా ఆర్గాన్ మళ్ళీ బాగుపడుతుంది. డోంట్ రిమూవ్ ఆర్గాన్స్ విల్ కాజెస్ అనదర్ హెల్త్ ప్రాబ్లం. ఆర్గాన్ని ఎప్పుడైతే రిమూవ్ చేయించారో అది ఇంకొక అనారోగ్యపు సమస్యని తీసుకువస్తుంది. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్లో ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఉంది, ఆన్లైన్ వీడియో కాల్ కన్సల్టేషను ఉంది. కన్సల్టేషన్ ఫీ అప్లికబుల్. ఎలా జీవించకూడదో అలా జీవిస్తూ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతాలకు భగవంతుడు ఎలా కారణమవుతారు చెప్పండి? భగవంతుడు ఎక్కడైనా మనకి పూర్తిగా ఏ విషయం తెలుసుకునే అంత ఓపిక లేదు, ఓర్పు లేదు. ఎవరు ఏది చెబితే అది బ్లైండ్గా నమ్మేసి, గుడ్డిగా నమ్మేసి అది ఫాలో అవ్వడం తప్పితే దాని గురించి రీసెర్చ్ చేసే అలవాటు ఎందుకు లేదో అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. నిజంగా ఇప్పటికైనా దయచేసి ఆలోచించండి. ఇది ఎందుకు చెయ్యాలి అని మీ మనసును ప్రశ్నించండి. ఎవరేదైనా ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు ఇలా చెయ్యండి, అలా చేయండి, మంత్రాలు చేయండి, ఇలాంటి హోమాలు చేయండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి. ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి సొల్యూషన్ అడుగుతాం, ఇంకా డబ్బు ఖర్చు అయ్యే విధానాన్ని అడగం. కానీ తెలియకుండా ఇక్కడ ఒక సమస్య, మీకు ఒక 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు అప్పు ఉందనుకోండి, అదే మీరు భరించలేని సమస్యగా తయారయ్యి ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్యను పోగొట్టు, అలాగే అనారోగ్యపు సమస్య అయిన హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అని ఒక ఆలోచన చేసి మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో విన్న వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి మనం ఏం చేస్తామంటే, నాకు ఈ సమస్య పోవడానికి ఏదో ఒక మార్గం చూపించండి అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు. దాంట్లో అక్కడ కనీసం మీరు మనసుతో ఆలోచించండి, ఇది రైటా రాంగా అని. ఆ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. రైట్ అయితే చెయ్యి అని చెప్తుంది మీ మనసే, ఎవరో చెప్పక్కర్లేదు. ఎవరో వచ్చి ఆకాశంలోంచి వచ్చి దేవదూతలని, ఏంజిల్స్ అని వీళ్ళు వచ్చి దిగి చెప్పరు. మనసే అన్నిటికీ సమస్యలకు పరిష్కారం, దారిని చూపిస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో ఉన్న భగవంతుని శక్తిని కూడా ఒక్కసారి దర్శించండి. ఎక్కడో లేదు, సమస్యలకు పరిష్కారం ఎక్కడైతే సమస్య మొదలైందో అక్కడే పరిష్కారం ఉంటుంది. అక్కడ వదిలేసి ఊరంతా పరిగెత్తితే ఏం ఉపయోగం చెప్పండి? మనం చేసుకున్న పిచ్చి పిచ్చి సిద్ధాంతాలకు, పిచ్చి పిచ్చి కట్టుబాట్లకు భగవంతుడు ఎలా కారణమవుతారు? నిన్నగాక మొన్న నేను ఒక ఫోటో యాడ్ చేశాను. ఒకళ్ళు వచ్చి మాకు ఏదో ఎక్విప్మెంట్ ఇచ్చి దాన్ని యూజ్ చేయండి మీ పేషెంట్స్కి అందరికీ అని చెప్పేసి, వాళ్ళు కాకుండా ఇంకా వాళ్ళతో పాటు టీం కూడా వచ్చారు. ఆయన్ని తీసుకొచ్చిన ఆయన మీద, ఇంకొకసారి మీద ఇప్పుడు ఎవరైతే మాకు సన్మానం చేస్తున్నారో వాళ్ళు అప్లికబుల్ చేసి తీసుకొచ్చి మా దగ్గరికి తీసుకొచ్చారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత స్ట్రోక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయినాయి.
స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్. ఏం చెయ్యాలి చెప్పండి? అప్పుడు ఆ పరిస్థితిలో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేసి ఆ మనిషిని సేవ్ చేసాం. ఈ మధ్య మార్కెట్లో బాగా మీకున్న కష్టం పోతుంది, ఏ అనారోగ్య సమస్య అయినా ఇట్లే మీ చిన్న మిషన్ కొంటే, నేను ఆ పేరు చెప్పను, కొని ఇంట్లో పెట్టుకుంటే అది మిమ్మల్ని సెట్ చేసేస్తుందని. మనిషిని మించిన నాలెడ్జ్ ఎన్ని మిషన్లైనా కనిపెట్టండి, అది కనిపెట్టింది కూడా మనిషే. మనిషిని మించిన జ్ఞానవంతుడు ఏ మిషను లేదు. ఒకవేళ ఆ మిషన్ ఉపయోగపడుతుంది అనంటే ఆ మిషన్ని కూడా తయారు చేసింది మనిషే. మనిషే సహజం. పరిపూర్ణత్వం చెందాలి అంటే మనిషి యొక్క జ్ఞానం మీదే ఆధారపడి ఉంది, కానీ మిషన్ల మీద కాదు. ఒకవేళ మిషన్ అనేది కేవలం మనిషి అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అలాంటి మిషన్స్ వాడే ముందు ఒక్కసారి పూర్తిగా దాని గురించి రీసెర్చ్ చేయండి. ఆ మిషన్స్ ఏం చేస్తున్నాయంటే మనిషిలో ఒకేసారి ఉత్తేజాన్ని కలిగించి అప్పటి వరకు ఏ ఆర్గాన్ అయితే వీక్ అయి ఉందో ఆ ఆర్గాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేస్తున్నాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం అంతే. ఎందుకు అంటే మేము చూస్తున్నాం. ఎన్నో రకాలుగా ఎంతోమంది ఒక డాక్టర్ దగ్గరికి ఇది వాడండి, అది వాడండి, మాది మార్కెట్ చేయండి అని చెప్పి వస్తారు. దానివల్ల ఎంత చెడు ఎఫెక్ట్ అనేది మనిషికి జరుగుతుందో అంత జరుగుతుంది. మిషన్సే, అవి కేవలం మనుషుల అవసరాలు తీర్చడానికి మాత్రమే మనిషి కనిపెట్టుకుంది. మనిషిని మించిన మిషను ఇప్పటి వరకు లేదు. ఎంత తయారు చేసినా, రోబోని తయారు చేసినా దానికి ఇన్పుట్లో ఇవ్వాల్సిన డేటా అంతా మనిషి ద్వారానే ఇవ్వబడింది. మనిషి భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు, ఎందుకంటే అంతటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు అని, మమ్మల్ని బాగా చూడని. అంటే మన ఎదురుగుండా వచ్చి భగవంతుడు చెప్పరు. మనకి మన యొక్క బ్రెయిన్లో ఆ ఆలోచన కలగడానికి కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎనర్జీ ద్వారానే ఆ శక్తి, అంటే సృష్టి యొక్క రహస్యం, ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది అని అందరం అనుకుంటాం. ఆ శక్తి ద్వారానే మన ఆలోచనకి, మనం చేసే ఆలోచనలో క్రియేట్ చేస్తారు. పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము 8/1/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలనుకునేవారు మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలోను డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి, సంప్రదించండి. ఫీ అప్లికబుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.